అభినయ్ రెడ్డి మీడియా సమావేశం. అధికారంలోకి రావడం కోసం అమలు కాని హామీలను చంద్రబాబు ఇచ్చారు. సూపర్ 6 లో నిబంధనలే అవసరం లేదు అని అనేక నిబంధనలు పెట్టారు. రైతులకు అండగా ఉండే వ్యక్తి చంద్రబాబు కాదు. మొదటి ఏడాది రైతు భరోసా ఇవ్వలేదు. రైతుల కష్టాలను తెలుసుకుని వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వానికి తెలిపినా పట్టించుకోవటం లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అలవిగానటువంటి హామీలను ఇచ్చి ప్రజలను వంచి ఎలక్షన్లకు మునుపు నోటికొచ్చినటువంటి మాటను చెప్పి ఏ వర్గానికి ఏ విషయాన్ని చెబితే వాళ్ళ ఓట్లను దండుకోవచ్చో ఆ మాటలన్నీ మాట్లాడి పెద్ద మెజారిటీతో అధికారంలోకి అయితే రావడం అయితే జరిగింది. కానీ వచ్చినప్పటి నుంచి ఈ పథకాలు అమలు చేసేటటువంటి విషయంలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తూనే వచ్చారు. సూపర్ 6 పథకాలను గురించి మాట్లాడితే మేము అన్నీ ఇచ్చేసాం, నిబంధనలే అవసరం లేదు అన్నటువంటి వ్యక్తి కాస్త వాటిని పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి అక్కడక్కడ వరి నాట్లు నాటినట్టుగా కొందరికి పథకాలు ఇచ్చేసి సూపర్ 6 హిట్ అని విజయవంతమైనటువంటి సభలు చేయండి, విజయోత్సవాలు జరిపించండి అని పిలుపునిస్తూ సూపర్ 6 పట్ల ప్రతిపక్షాలు మీరు అమలు చేయలేదన్నటువంటి ప్రశ్న వేస్తే మీ నాలుకలు మందం అని మేము అనుకుంటున్నామని బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా ఆయన రైతులకు పెద్దగా అండగానో అనుకూలంగానో ఉండేటటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవడానికి రైతులను ఉద్దేశించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభవగా మారుస్తూ సంవత్సరానికి 20,000 రూపాయల సాయాన్ని అందజేస్తామని చెప్పారు. మొదటి ఏడాది అసలు రైతు భరోసా ఇవ్వనే లేదు. రెండవ ఏట 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, అంటే ఈ రెండేళ్లలో 40,000 రావాల్సింది కాస్త కేవలం 7,000 రూపాయలు మాత్రమే రైతులకు అందడం, రైతులకు సంబంధించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరల మీద సరైనటువంటి గిట్టుబాటు ధరను ప్రభుత్వం ప్రకటించకపోవడం, ఒకవేళ ప్రకటించినా చాలన్నట్టుగా అది ఏమాత్రం కూడా వాళ్ళ అవసరాలను తీర్చేవిగా లేనట్టుగా ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల పర్యటించి రైతులతో మాట్లాడి వాళ్ళ కష్టాలను నష్టాలను ప్రభుత్వానికి చెబుతున్నా కూడా వినిపించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం, రైతులు యూరియా కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద కానీ లేదంటే ప్రైవేటు దుకాణాల దగ్గర కానీ యూరియా దొరుకుతోంది అని అంటే గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అసలు ప్రభుత్వానికి ప్రతి ఏటా ఏ ప్రాంతంలో ఎంత పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారన్నటువంటి విషయాలు తెలిసినప్పటికీ కూడా ఈ యూరియా అని అందించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ యూరియాని అందించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా కలుపుకొని పోయి ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని రెవెన్యూ డివిజన్లలో ఒక ర్యాలీ నిర్వహించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసులో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి వినతి పత్రాలు అందించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని పిలుపునిచ్చారు. 9వ తారీఖున తిరుపతిలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయం వద్దకు రైతులందరినీ ఈ సందర్భంగా రావాల్సిందిగా ఇతర ప్రజా సంఘాలు ఎవరైతే రైతులకు ఈ సమస్య పట్ల మద్దతిస్తున్నారో వాళ్ళు కూడా మాతో పాటు చేయి కలిపి ఈ ర్యాలీని విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకు ఉపయోగపడేటట్టుగా చేయాలన్న మనవిని మీ ద్వారా అందరికీ చేస్తున్నాను. మాటల యుద్ధాలన్నీ కూడా జనసేన పార్టీతో సంబంధించి ఉన్నట్టుగా నాకైతే అనిపించడం లేదు. ఆయన ఏ పార్టీనో మొదట తెలియజేయాలా. ఆయన్ని బహిష్కరించినట్టుగా జనవరిలో ఒక లేఖ బయటికి రావడం మనం అందరం కూడా చూసాం. వారి పార్టీ ఆయన జనసేన నాయకుడే
అని బహిరంగంగా చెబితే జనసేన నాయకుడికి సమాధానం చెప్తాను. వ్యక్తిగత అంశాల మీద మాట్లాడుతున్నారు కాబట్టి, నాయకుడిని కించపరిచే విధంగా చర్యలు ఉన్నాయి కాబట్టి పార్టీలో ఉన్నటువంటి నేతలు దాని మీద స్పందించారు. కానీ పరిధి దాటి ఎవరిని మాట్లాడవద్దనే విషయాన్నే నాయకత్వం చెప్తూ ఉంది. కాకపోతే రాజకీయాలను ఈ స్థాయిలో దిగజార్చి మాట్లాడడం అవతలి వ్యక్తికి కూడా పద్ధతి కాదు. నేను దీని మీద ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు.